మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేస్తాడు? చనిపోయాడు. చూడండి, పూర్వీకులు ఏం చేస్తారండి? ఏమైనా తప్పు చేస్తే కోడిని బలి ఇవ్వడం, ఏమండి మేకను బలి ఇవ్వడం ఇచ్చేవారా లేదా? ఆ రక్తం తెయ్యడం, ఇలా సంథింగ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. పుయ్యడం, రక్తం పుయ్యడం చేస్తారు ఆ పరిస్థితుల చుట్టూ కూడా. కనుక ఇక్కడ ఎవరు రక్తం చిందించారంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అది! ఎంత గొప్ప విషయం చూడండి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు స్టార్టింగ్ లవ్ లో ఉండేటప్పుడు ఏం చేస్తారు? ఇక నీ కోసం కోసిసుకున్నానని చెప్పి ఏం చేస్తారండి? గాజు పింగులు పెట్టుకొని ఇలా కోసిసుకొని బ్లడ్ జారేసేస్తుంటారు. సినిమాలు అవి చూస్తుంటారు. సినిమాలు అవి చేయగానే వీళ్ళు కూడా ఇదే చేసేస్తారు. హల్లి చెప్తా ఉన్నారు, నా ప్రేమకి నువ్వు, నీ ప్రేమకి నేను త్యాగం అని చెప్తారు. దేవుని స్తోత్రం కలను ఏంటి. ఒకనొక టైం వచ్చినట్టు ఇద్దరు రబా 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 మన అరిసేసుకుంటారు, తరిసేసుకుంటారు, కొట్టేసుకుంటారు, అవసరమైతే బుర్ర ఎడగొట్టేసుకుంటారు. హల్లి చెప్పు అంటే ఆ ప్రేమ ఎంతవరకు? అంతవరకే. ఆ ఆకర్షణలో ఉండేటువంటి ప్రేమే అది. తర్వాత ఒకటయ్యాక రాను అది ఏమైపోద్ది? పలచబడిపోతుంది. కానీ క్రీస్తు ప్రేమ అలా లేదు. ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించుకున్నాడు. ఎక్కడైనా బైబిల్లో నీవు రక్షింప పొందాలంటే నువ్వు రక్తం చిందించిన ఎక్కడైనా రాశాడు దేవుడు? నీ కొరకు నేను రక్తాన్ని చిందించానని రాశాడు. అదే ఆయన ప్రేమ. అయినప్పటికీ స్టిల్ మనం ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో తప్పులు చేస్తున్నా సరే మనల్ని ఏం చేస్తున్నాడంటే అంచెలంచెలు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మెల్లని స్వరంతో చెప్తున్నాడు, నా కుమారుడా ఇది నాకు నచ్చదు, నా కుమార్తె నువ్వు ఈ విధంగా జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విడిచిపెట్టను నేను అని అంటాడు. ఎందుకంటే ఒక తల్లి వారిని మరిచినేమో గాని నేను నిన్ను మరువును, చూడు మన అరచేతులు నిన్ను చెక్కుకున్నానని చెప్పి మళ్ళీ నెమ్మదిగా చెప్తూ వాటి నుంచి విరక్తి పుట్టేటట్టుగా చేసి ఆయన మార్గాల్లో మనం నడిపిస్తున్నాడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ఇటువంటి దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే తన రక్తాన్ని చిందించాడు. ఈరోజు మనము నేర్చుకోవాల్సింది అంటే మన రక్తాన్ని చిందించిన అవసరం లేదు, కానీ మనం ఆయన కొరకు సిద్ధపడి జీవించుదుముగాక. ఏం చేయాలండి? మనం సిద్ధపడి జీవించుదుముగాక. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో ఆయనకి ఇష్టమైనది ఒకటే. ఆయన రక్తం చిందించమనట్లేదే, మేకలు కొట్టుకోమనట్లేదే కదా. హల్లెలూయా. మిమ్మల్ని ఏమి అలా జీవించమనట్లేదే. ఆయన అంటుంది ఒకటి ఏంటంటే ఆయన శక్తిని పొందుకునే విధంగా మీ బలహీనతలు ఆయన ఎదుట ఒప్పుకుందురుగాక. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమని? కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా చెప్దాం. ఎక్కడి నుంచి రక్షింపబడతామంటే మనం ఉగ్రత నుండి. కనుక దేవుడు మళ్ళీ ఏ విషయంలో రక్షిస్తాడంట? ఉగ్రత నుండి. ఆయన చేతులతో ఆ ఉగ్రత నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది కదా. ఎంతమంది భయంకరంగా ఆ మధ్య కాలంలో సునామీలని, వర్షాలని, ఏమంటే భూకంపాలని, ఎన్ని దాడులు మనం విన్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. ఎందుకు జరుగుతుందో తెలిసేది కాదు, ఎలా జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితి. భూకంపం వస్తుందంటే ఎవరికైనా తెలుస్తుందా? సాధారణంగా తెలియదు. దేవునికి తుఫాన్ వస్తుందంటే కొంచెం మనకి చెప్పడానికి, హెచ్చరికలు చేయడానికి ఉంది, కానీ సునామీ వస్తుందంటే, భూకంపాలు వస్తున్నాయంటే కొన్ని సందర్భాలు తెలియని స్థితిగతులు. సడన్ గా ఉప్పెనలాగా వచ్చేస్తుంది. అది మిడ్ నైట్ లో వచ్చేస్తున్నాయి కొన్ని చోట్ల అయితే, కొన్ని దేశాల్లో అయితే కుప్పకూలిపోయి ఎంతో మంది చనిపోయిన పరిస్థితులు కూడా మనం విన్నాం. గమనించుకోండి ప్రియులారా, బైబిల్ చెప్తున్నానంటే మనము ఆయన రక్తం వల్లే నీతిమంతులుగా తీర్చబడ్డ నిశ్చయత ఉన్నప్పుడు ఆ ఉగ్రత నుంచి మనం ఏమవుతామంట? తప్పింపబడతాము. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా చెప్దాం. మరొక మాట ఏమంటున్నాడు? 10వ వచనం, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల చూసారా ఏమంటున్నారండి? మరి నిశ్చయంగా రక్షింపబడదాము. ఎప్పుడు దేవునితో మనకి ఏముండాలంట? సమాధానము. ఆయన చేతిలో ఏముంది? సమాధానము. ఆయన చేతిలో ఉగ్రత నుంచి తప్పించే కృప ఉంది. ఆయన చేతిలో శక్తినిచ్చే కృప ఉంది. ఆయన చేతిలో ఏముందనంట? సమాధానపరిచేటువంటి పరిస్థితి. చూడండి, ఇద్దరు బాగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నోళ్ళు సడన్ గా ఇద్దరి మధ్యలో ఏదైనా వచ్చింది అనుకోండి, ఇద్దరు ప్రశాంతంగా ఉండగలరు? వీళ్ళు ఉన్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఉన్నారని వీళ్ళు అనుకుంటారు, కానీ ఇద్దరు ఉండరు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ గుండెల్లో మంట అలా మెదులుతూనే ఉంటది. మళ్ళీ ఎప్పుడు ఆ మంట అంతా చల్లారబడుతుంది? వాళ్ళిద్దరు ఒకటిగా కూర్చొని మాట్లాడుకొని ప్రశాంతంగా ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళ మైండ్ ఫ్రీ అయిపోతుంది. దేవుని స్తోత్రం. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? అలాగే మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా సమాధానం పడాలి. ఎవరితో? క్రీస్తుతో. ఎందుకు సమాధానం పడాలి? ఏంటి మనకి ఆయనకున్న వైరం ఏంటి? మనకి ఆయనకున్న గొడవ ఏంటి అని అంటే గొడవ ఏం లేదు ప్రియులారా. మన పాప మార్గంలో పోవాలని నడిపిస్తూ ఉంటుంది, ఆయన నీతి మార్గంలో నమ్మంటాడు.